పిగ్ ఫామ్లోకి చాలా మంది వస్తున్నారు. అసలు పిగ్ ఫామ్ అంటే ఏందో తెలుసుకొని రండి. ఫస్ట్ ఎంతమంది లాస్ అవుతుందో మీకు ఏమైనా అర్థమవుతుందా? చాలా మంది పిక్ డబ్బులు లేక ఎత్తేస్తున్నారు. 1,00,000 సంపాదించవచ్చు, 1,00,00,000 సంపాదించవచ్చు. చూసుకొని రండి కొంచెం. అసలుకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమొస్తాయో మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు ఇదంతా లక్షల్లో వ్యాపారము. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. అసలు మినిమం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొని పెట్టండి పిగ్ ఫార్మ్స్. ఎలా అంటే ఎలా పెట్టేస్తారు, ఒక యూనిట్ తీసుకొని పెట్టేస్తారు. ఆ ఒక యూనిట్ వల్ల ఇంత వచ్చేస్తుంది, ఇంత అమౌంట్ వస్తాయి, అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే ఆ ఒక యూనిట్ రన్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది? అసలుకి బ్రీడింగ్ తెచ్చుకుంటున్నారు, ఎక్కడంటే అక్కడ తెచ్చుకుంటారు. అవి ఎట్లాంటి వాడు హోటల్ వేస్టేజ్ పెంచాడా బ్రీడింగ్, లేకపోతే నార్మల్ పెంచాడా, ఇవేం తెలుసుకోకుండా వచ్చేస్తారు. అసలు బ్రీడింగ్ యూనిట్స్ సరిగ్గా లేకపోతే మొత్తం లాస్ అయిపోయినట్టేది. తక్కువ పిల్లలు కూడా పిల్లలు చనిపోతూ ఉంటాయి, కొన్ని అబార్షన్లు అవుతాయి, రిపీటెడ్ హీట్కి వస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోకుండా పిగ్ ఫామ్ చేసుకుంటాము, ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాం, బ్రీడింగ్ తీసుకొని చేసుకుంటా ఉంటారు. ఎనిమల్స్ చనిపోతాయి. ఒక్కసారి లాస్ అయితే పిగ్ ఫామ్లో నిలబడడం చాలా కష్టం. చాలా మంది ఎత్తేస్తున్నారు. యూట్యూబ్లో చూసి జస్ట్ నార్మల్ ఇది బాగుంది సరే పెట్టుకోవచ్చు అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. డబ్బులు లేకుండా అసలు దీంట్లోకి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెచ్చుకుంటారు, 1 year వరకు స్టేబుల్ ఉండాలా. ఆ 1 year వరకు స్టేబుల్ ఉన్న అమౌంట్ లేకుండా ట్రేడర్కి ఎంత తక్కువ కంటే ఇప్పుడు ఫస్ట్ పిక్స్ పంపించేసేయాలని చెప్పేసి అది ప్రాఫిట్ లేకుండా కూడా కేజీ 100కి 90 లైవ్కి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి పంపించేసుకోవాలని చెప్పేసి. ఈ విధంగా చేస్తే ఇంకేం ప్రాఫిట్స్ వస్తాయి, ఎలా ఉంటుంది, అందరు ఎత్తే ఏం చేస్తారు చెప్పండి. ఇదే అసలు మొత్తం ఆలోచించండి. పేపర్ మీద పెట్టండి, మీకు ఎంత కాస్ట్ అవుతుంది, ఏమవుతుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎన్ని రోజులు సస్టైన్ అవ్వాలా, నేను ఎన్ని రోజులు దీన్ని నిలబడుకోవాలా అని చెప్పేసి ఇవన్నీ రాసుకోండి. పేపర్ మీద రాసుకోండి, 1 by 1 చూసుకోండి. చూసుకున్న తర్వాతనే దీంట్లోకి రండి. ఎన్ని పిల్లలు పుడతాయి, ఏంది, ఇవన్నీ ఏం తెలుసుకోకుండా అసలు మంచి బ్రీడ్ తీసుకుంటే ఎట్లుంటుంది, బయట బ్రీడ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోకుండా పిల్లలు చనిపోతావు, పెట్టిన తర్వాత పిల్లలు కానీ చనిపోతూ ఉంటాయి. అసలు దానికి ఏమేమి మెడిసిన్ వాడాలా, ఏంటి వాడాలా, అసలు మార్కెటింగ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ తెలుసుకోకుండా దీంట్లోకి దయచేసి రావద్దు. పిగ్ ఫాము మీరు ఈజీనే, నడపడం ఈజీ. అందుకే ఒక్కసారి ఫస్ట్ లాక్టేషన్ వరకు చాలా కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత ఈజీనే. కాకపోతే ముందు మార్కెటింగ్, బ్రీడింగ్ ఇవన్నీ తెలుసుకోవాలి. అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎంత అమౌంట్ పెట్టాలా, ఎంత అమౌంట్ రిటర్న్స్ వస్తాయి, మనము ఎంతకు బయట మార్కెట్ ఎట్టుంది, సరే ఒకవేళ తగ్గినా పెరిగినా మినిమంలో మనకి ఎంత మార్కెట్ పోతుంది, ఆ మార్కెట్కి మనకి రిటర్న్స్ వస్తాయా లేదా, సరే రిటర్న్స్ రావాలంటే ఎంతవరకు వెయిట్ చేయాలా, ఎన్ని మంత్స్ వెయిట్ చేయాలా, అలా నెక్స్ట్ రన్ చేయగలమా, ఇవన్నీ పేపర్ మీద పెట్టుకోండి. చేసుకున్న తర్వాతనే దీంట్లో దిగండి. పిగ్ ఫామ్లోకి అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు. సో చూసుకొని రండి, దయచేసి ఆలోచించుకొని మన దగ్గర ఇంత అమౌంట్ ఉంది, ఈ అమౌంట్తో మనం 1 year వరకు గెటిన్ కాగలమా, సైడ్ కానీ బిజినెస్ ఉండాలి మీకు దీంట్లో చూసుకోవాలంటే. ఎందుకంటే దీంట్లో వర్క్ తక్కువనే ఉంటుంది, డైలీ 2 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో సైడ్ బిజినెస్ కానీ మీకు ఉంది, డబ్బులుంటే దీంట్లోకి దిగండి, లేకపోతే అసలు దీంట్లోకి రావద్దు. నిజమైన పిగ్ ఫార్మింగ్ తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యాచురల్ పిగ్ ఫామ్ అంటే నమ్మకం. థ్యాంక్ యూ.